లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని ఫలము కూడాను అంటే ఇది మంచిది కాదు, ఇది తీపి కాదు, పులుపు, ఇది చేదు, తినలేము, తినబట్టి నీ నోరు పాడైపోతుంది. దేవుని స్తోత్రం. నీ జీవితము పాడైపోయి అని దేవుని బిడ్డలారా, ఆ చెట్టు ఫలమును బట్టి చెట్టుని మనం గ్రహించవచ్చు. హల్లెలూయా. దేన్ని బట్టి అంట? చెట్టు ఫలాన్ని బట్టి కదా. ఆ ఫలాలు తినకుండా దేని బిడ్డ రమ్యంగా ఉన్న ఫలాలని కోసుకుని ఒడి నిండా పోసుకొని వస్తే ప్రయోజనం ఏముందమ్మా? అందుకే జయరాజుకు ఒక వాక్యం ఇచ్చింది ఆ ప్రభు. సువార్త వాక్యం, సువార్త కూటం, సువార్త ఏంటి ఈ సువార్త. ఆ ఫలాలన్నీ కూడా మూటగట్టి పరలోక ఆ ఫలాలు ఆత్మ ఫలాలు భుజానేసినట. హల్లెలూయా. నేను చేసే ప్రార్థన కూడా అది, ప్రభు ఎప్పుడు మోపిస్తావయ్యా, నీ కాలి బరువు ఎప్పుడు మోపిస్తావు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఈ సంవత్సరానికి ఈ రోజుకి కూడా దేవుడు ఏం చేసిందట? ఆ ఫలాలు మూటగట్టి పంపిస్తుందట. తీసుకెళ్ళి పంచు. హల్లెలూయా. ఆ ఫలాలు ఆత్మ ఫలాలు. ఆ ఫలాలు పంచుతుంటే నేను బిడ్డలు ఒక్కొక్క తేజస్సులో చూస్తుంటే ఇది చేస్తున్న కుళ్ళు, ఒక్క తేజస్సులో సంతోషం. మార్కెట్లోకి వెళ్తాం, కొంతమంది మాత్రమే, అందరూ వెళ్ళి తెచ్చుకోలేము కదా. ఫలాలు తెచ్చుకుంటావు అమ్మా. రోజు మార్చికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి నువ్వు సంచికి కూరగాయలు తెచ్చుకుంటావా? తేలేవు. కనుక నెట్టుడు మనితో ఈ ఫలాలు దేవుని బిడ్డ నీ ఇంటి ముందు పోస్తూ ఉన్నాయి, నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. నీ స్వామతలో 1/2 కేజీని తీసుకొని నీ కుటుంబాన్ని ప్రోత్సాహపరచుకుంటావు. ఇలా నోవాహువలే నీ కుటుంబము ఆకలి తీర్చుకుంటావు, దాహము తీర్చుకుంటావు. ఆ ఫలాలు ఆయన భుజం పైన వేసిండు నా ప్రభు. హల్లెలూయా. ఇక నేను స్వార్థకి వెళ్ళాలి నాన్న, నీ దేవుడి చిత్తమే, నా దేవుని వెళ్ళు. ఆయన పిలిస్తే ఇంక అంతకంటే ఇంకొకటి ఏముంది? దేవుడు పిలిస్తే ఇంక అంతకంటే ఇంకొకటి ఏముందయ్యా అని చెప్పి ఉన్నాం. ఆ సమయంలో దేవుని బిడ్డ నేను ప్రార్థన చేసిన ప్రభువ, ఆయన నేను కూడా రావాలని ఆశించుకున్నాడు, నేను కూడా రావాలని ఆయన ఆశించాడు. కానీ నన్ను పిలవలేదు కదా నువ్వు స్వార్థకి. ఇక్కడ పిలుచుకున్నావు. దేవుని స్తోత్రం. ఒకరోజు నా దేవుడు నాకు బయలుపరిచిన రోజే ఆయనకి బయలుపరిచుకున్నాడు. దేవుని స్తోత్రం. తెల్లవార్చిన మెలకు గాఢ నిద్రలో దేవుని బిడ్డ రొటశతల గ్రామ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రకటిస్తున్నా? రొటశతల గ్రామ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటే దేవుని వాక్యం చదువుతున్నా. నాకు ఇప్పుడు కూడా ముద్ర వేయబడింది ఆ వాక్యం. మత్తయి సువార్త 28:19 వచనంలో ఆ దేవుడు, దేవాది దేవుడు ఆ వాక్యము బయలుపరుచుకున్నాడు. వెళ్ళి సమస్త జనులకు శిశువులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వాళ్ళకేం ఇవ్వాలంట? బాప్తిస్మం ఇవ్వండి. హల్లెలూయా. సువార్త ఏది సువార్తకి వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రార్థన, ఇన్ని ఆత్మలు అలసి ఉన్నాయా ప్రభువా? ఇన్ని ఆత్మలు వ్యాధితో కృంగయ్యా, నీ సన్నిధికి రాలేక లేదో ఒక సాధనలో ఉన్నాయా ప్రభువా? అందుకే ఆయన వాక్యములు లెక్కించబడి జీవగంధములో దాఖలు చేసి ముద్ర వేయబడి వచ్చున్న వెదరు తిరగలిస్తుంటే ఒక్కడు పెట్టబడ్డాడు. ప్రైజ్లో మరి ఒకళ్ళు రక్షణ లేదు. భార్య భర్త కావచ్చు, దేని బిడ్డ కుమార్తె కుమారుడు, కనుక కుమార్తె తల్లి కావచ్చు, ఒక మంచం మీద ఉన్నప్పుడు ఒకళ్ళు మాత్రమే ఎత్తబడి ఉన్నారు. ప్రేక్షలాడు ఒకళ్ళు, మార్పు లేదు. అందుకు నా ప్రభు దేని బిడ్డ గ్యామ ఆ స్వార్థ నిమిత్తమును ప్రకటించమని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. ఈ నీతి ఫలాలు అందుకు చెట్టు మంచిదని దాన్ని మనము పైరూపం చూసి పెంచక, దాని ఆకులను చూసి ఆశించి బాగుందని మనము ఆనందము సమ్మపడిపోకను దాని ఫలమును తిని ఇది మంచిగా చెడుదని గ్రహించమని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఒక మనిషిని మంచితనం తెలుసుకోవాలంటే, ఒక మనిషి ప్రవర్తన తెలుసుకోవాలంటే, ఒక మనిషి జీవితంలో దేని బిడ్డ ఒక నమ్మకము మనం
వెంబడించాలంటే ఆ మనిషిని వెంబడించాలి కొన్ని దినాలు. దేవుని స్తోత్రం. అవునా కదా? వెంబడించాలి. కానీ నా ప్రభులో అన్ని దినాలు వెంబడించిన అవసరం లేదు. అన్ని దినాలు వెంబడించిన అవసరం లేదు. ఆయనకి పాదయపడి 3 దినాలు ప్రార్థన చేస్తే నా హృదయంలో ఏముందో మీకు తెల్లగా బయలుపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా హృదయంలో నీ హృదయంలో ఏముందో నా ప్రభు అడిగిన ప్రతి క్షణము, అయ్యా ఆ వ్యక్తిగతమైన జీవితం నీకు అవసరం లేదో వెళ్ళిపో, నా ప్రభు బయలుపరచగలడు. అందుకు దేని బిడ్డారా, ఈ చెట్టు మంచిదని మనము ఆశించి దాని ఫలాలు మనము ఉపయోగపరుచుకుంటే దాన్ని తినాలి. దేవుని వాక్యాన్ని కూడా మనం భుజించాలి. దాన్ని మనము భుజించి దాన్ని నవ్వులు వేసి దేవునికి కృతజ్ఞతగా ఉన్నా లేదని ఆయనలో మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. 10 రూపాయలు చూసి దేని బిడ్డారా ముసుగు వేసుకొని 10 రూపాయలు చూసి అమ్మో మురిచిపడతాం కదా. ఇది అర్థమో? నా ప్రభు ఆశించింది నీ అంతరంగమో నీ హృదయమో ఆలయమన్నాడు నా ప్రభు. మరి ఆ హృదయం శోధిస్తున్నావా దేవుని బిడ్డ? ఆ హృదయంలో దేవుని శోధిస్తున్నావా? ఆ హృదయం కావాలని నా ప్రభు ఆశించి ఉన్నాడు. అందుకు చెట్టు మంచిదని దాన్ని పెంచక దాన్ని పొదడక దాని ఫలాలు తెలియవు, మంచో చెడు తెలుసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అందుకు పరిశుద్ధ గ్రంథము దేవుని